పెద్దనా కొంచెం జరగనా వంశీ ఇంకలగరా అన్న కొంచెం ఇంకలగరా అన్న ఇంకల అన్న అన్న ఇంకలగరా అన్న మనిషి ఎవరైనా ఉన్నారా Okay.
అన్నా అన్న అన్న కెమెరామెన్ అన్న వెంకలకి రా అన్న జరా వెంకలకి వస్తే మంచిగా వస్తుందా సరే అక్కడ అమ్మవారికి అన్న మీద వచ్చేసారు అన్న సైడ్ ఇట్లా ఇట్లా రాండి మంచి చూసి ఇంకా బ్యానర్ ఉంది మిత్రులందరికీ నమస్కారం. ఈ నెల 22వ తేదీ అయోధ్యలోని నూతనంగా నిర్మించినటువంటి రామ మందిరంలో భగవాన్ శ్రీరామ్ యొక్క ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న విషయం మనకందరికీ తెలుసు. 500 సంవత్సరాల నుంచి కూడా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల యొక్క ఆకాంక్ష నెరవేరేటువంటి సమయం ఆసన్నమైనది. దీనికోసము కోట్లాది మంది ప్రజలు 22వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి నుంచి 21వ తేదీ వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలలో కూడా స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం చేయాలని, దేవాలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేయాలని ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశంలో లక్షలాది మందిరాలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, హిందువులు, ముఖ్యంగా యువకులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఈ యొక్క దేవాలయ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్లోని బషీర్బాగ్ వద్ద ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారి దేవాలయంలో ఈ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం అందులో భాగంగా చేపట్టడం జరిగింది. నేను అన్ని వర్గాల ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, మీ ప్రాంతాలలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో కూడా ఈ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో పాల్గొనండి. ఈ యొక్క దేవాలయాలు పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేయండి. మనమందరం కూడా ఏదైతే ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావనతో నరేంద్ర మోడీ గారు 12 రోజుల పాటు అనుష్ఠానం ఏదైతే చేపట్టడం జరిగిందో, కఠోరమైనటువంటి దీక్ష చేపట్టడం జరిగిందో, వారికి కూడా మద్దతుగా మనమందరం కూడా
అనేక కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఏ ఊర్లోకి వెళ్ళినా, ఏ వాడలకు వెళ్ళినా, ఏ నగరంలోకి వెళ్ళినా, ఏ ఇంట్లో చర్చించినా ఒకటే చర్చ, 22వ తేదీ శ్రీరాముని యొక్క విగ్రహ ప్రాణప్రతిష్ఠ. అద్భుతమైనటువంటి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగలేదు. 150 దేశాలలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష ప్రసారాల్లో పాల్గొని ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. మన దేశంలో కూడా ఊరు ఊరు వారవాడ కథలు ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి. అందులో భాగంగా దేవాలయ పరిసర ప్రాంతాల స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో కూడా అందరూ చేపట్టాల్సిందిగా 22వ తేదీ అందరూ కూడా మీ ఇళ్ళని ముందు అలంకరించుకోండి, ఇళ్ళ ముందు ముగ్గులేయండి, ఇళ్ళ ముందు మామిడి తోరణాలతో అలంకరించుకోండి ప్రతి హిందూ ఇంటి ముందు. అదేవిధంగా సాయంకాలం మీ ఇంట్లో దేవుడి దగ్గర దీపం వెలిగించండి. ఇంటి ముందు తులసమ్మ ఉంటే తులసమ్మ దగ్గర దీపం వెలిగించండి. ఇంటి ముందు ఎన్ని వీలైతే అన్ని దీపాలు వెలిగించాల్సిందిగా, రామజ్యోతులు వెలిగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆ రోజు 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి సామూహికంగా అయోధ్యలో జరుగుతున్నటువంటి రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని స్క్రీన్ల ద్వారా, టీవీల ద్వారా దేవాలయాలలో వీక్షించండి. ఆ తర్వాత దేవాలయాలలో మహారతి కార్యక్రమంలో పాల్గొనండి. దేవాలయాలలోనే ప్రసాద వితరణ ఏర్పాటు చేసుకొని అక్కడే ప్రసాదం తీసుకోండి. ఆ రకంగా ప్రతి ఇంట్లో, ప్రతి దేవాలయంలో అద్భుతంగా రోజు ఒక ఆధ్యాత్మికమైనటువంటి భక్తి భావనతో ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలి. అన్ని వర్గాల ప్రజలు నేను కోరుతా ఉన్నాను, ప్రతి హిందువు ఆ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఇది మన యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి మరి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం. 500 సంవత్సరాలుగా పోరాటాలు చేసి అనేక ఆత్మ బలిదానాలు చేసిన తర్వాత ఈరోజు శ్రీరాముడు మళ్ళీ అయోధ్యలో రామాయణంలో మరి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సమయం ఇది. కాబట్టి అందరం కూడా భక్తి భావనతో, భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక చింతనతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఎవరికి వారు, ఏ ఇంటికి ఆ ఇల్లు, ఏ దేవాలయానికి ఆ దేవాలయము, ఏ ఊరికి ఆ ఊరు, ఏ వాడకు ఆ వాడ ఈ కార్యక్రమం అందరము ఐక్యమత్యంగా మరి కులాలకు అతీతంగా ధనిక పేదాన్ని తేడా లేకుండా అందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.